జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒకటి పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ క్షేత్రంలో రథసప్తమి పండుగ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. లక్ష్మీ నరసింహస్వామి సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలంలో శ్రీవారికి విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటలకు స్వామివారిని వివిధ పుష్పాలంకరణలతో, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. 8 గంటలకు పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలకు విశేష అలంకారం గావించి శేషవాహనంపై కొలువుదీర్చి శేషవాహన సేవ నిర్వహించారు. అదేవిధంగా 10 గంటలకు సింహవాహన సేవ నిర్వహించారు. 12 గంటలకు స్వామివారు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు శ్రీవారి నందనవనంలో ఉన్న మండపంలోకి కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, శుద్ధి జలాలు, కొబ్బరి జలాలు, పంచామృతాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం సుదర్శన చక్రాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. 4 గంటలకు హనుమంత వాహన సేవ, 6 గంటలకు అశ్వవాహన సేవ, 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. అన్ని వాహన సేవలను కోన వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తమ ఇష్టదైవం లక్ష్మీ నారసింహుని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరలివచ్చి కాయా కర్పూరం సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. వేడుకలకు విచ్చేసిన భక్తులకు మంచినీరు ఏర్పాటు చేసి ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.